భగవద్గీత 1వ అధ్యాయం 3వ శ్లోకం. పశ్యాతాం పాండుపుత్రాణం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతాం. ఈ శ్లోకం యొక్క అర్థం, దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అనెను: ఆచార్య, ఈ మహత్తరమైన పాండవుల సైన్యాన్ని చూడండి. దానిని మీ శిష్యుడైన ద్రుపదుని కుమారుడు ధృష్టద్యుమ్నుడు ఎంతో తెలివిగా క్రమ పద్ధతిలో అమర్చెను. ఇక్కడ దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుతో మాట్లాడుతున్నారు. పాండవుల సైన్యం బలంగా శ్రద్ధగా అమర్చబడి ఉండటాన్ని చూసి దుర్యోధనుడు కొంచెం భయముతో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నీ శిష్యుడే ఇప్పుడు నీకు ఎదురుగా ఉన్నారు అంటే యుద్ధం ఎంత విస్మయకరమో చూపించటం. ఇది దుర్యోధనుని మొదటి మనోవికారం. అతనిలోని అహంకారం, భయం, అసూయ మొదలవుతున్న సమయం.